అందరికీ నమస్కారం ఫ్రెండ్. ఈపీఎఫ్ఓ ఖాతాదారులందరికీ కూడా మరొక శుభవార్త అయితే వచ్చింది. కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడానికి అయితే అవకాశం కల్పిస్తోంది ఈపీఎఫ్ఓ. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అనేక మంది ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కొన్ని సమస్యలు అయితే కనుక ఉండడం జరిగింది ఖాతాలకు సంబంధించి. దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చింది. వివరాలు తెలుసుకునే ముందు వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిన ఈపీఎఫ్ఓ. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ ఖాతాదారులు ఇకపై తమ వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో ఎవరికి వారు సొంతంగానే సవరించుకోవచ్చు. పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను సవరించుకుని ఈ సదుపాయాన్ని ఈపీఎఫ్ఓ అమల్లోకి తెచ్చింది. దీనికి యాజమాన్య పరిశీలన అలాగే ఈపీఎఫ్ఓ ఆమోదం అవసరం లేదు. ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా చాలామందికి పేర్లు, డేట్ ఆఫ్ బర్త్లు, అలాగే ఫోన్ నెంబర్ మిస్టేక్లు ఇలా చాలా ఉంటూ ఉంటాయి. ఇవి చేసుకోవాలి అంటే ఈపీఎఫ్ఓ అనుమతి ఉండాల్సి ఉంటుంది, లేదా యాజమాన్య పరిశీలన ఉండాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు ఏం అవసరం లేదని చెప్తున్నారు. అంతేకాక ఈకేవైసీ ఈపీఎఫ్ ఖాతా కలిగిన ఉన్న వారికి అంటే ఆధార్ లింక్ చేయడం అనేది ఉంటుంది కదా. ఈకేవైసీ ఉన్న ఈపీఎఫ్ఓ ఖాతాదారులు సొంతంగా ఆధార్ ఓటీపీ సాయంతో తమ భవిష్య నిధి బదిలీ క్లెయిమ్లను కూడా యాజమాన్యం ప్రమేయం లేకుండానే ఆన్లైన్లో ఫైల్ చేసుకోవచ్చు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ రెండు సౌకర్యాలను శనివారం నాటి నుంచి ప్రారంభించారు. ఖాతాదారుల ఫిర్యాదుల్లో 27% వారి ప్రొఫైల్ ఈకేవైసీలకు సంబంధించినవేనని, తాజా సదుపాయాలతో ఆ సమస్యలంతా కూడా సమస్యపోతుందని ఆయన తెలిపారు. ఖాతాదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అధిక సంఖ్యలో ఎదుర్కొంటున్న పెద్ద సంస్థలకు ఇది ప్రయోజనం చేకూరుస్తుందని వెల్లడించారు. కొత్తగా కల్పించిన ఈ సదుపాయంతో ఖాతాదారు యొక్క పేరు కానీ, లేదా పుట్టిన తేదీ కానీ, జెండర్ కానీ, లేదా జాతీయత, తల్లి తండ్రి పేరు, మ్యారేజ్ అయిందా లేదంటే వివాహ స్థాయి, అలాగే భాగస్వామి పేరు, సంస్థలో చేరిన తేదీ, సంస్థను వదిలిన తేదీ వంటి వివరాలను ఈపీఎఫ్ఓ పోర్టల్లో స్వయంగా ఎవరికి వారే మార్చుకోవచ్చు. అంటే ఏమన్నా తప్పులు ఉంటే కనుక సవరించుకోవచ్చు. ఈ ఏర్పాటు ద్వారా జాయింట్ డిక్లరేషన్ పద్ధతిని సరళీకరించామని మంత్రి తెలిపారు. ఈ సదుపాయం 2017 అక్టోబర్ తర్వాత యూనివర్సల్ ఖాతా యూఏఎన్ నెంబర్ పొందిన ఖాతాదారులకు మాత్రం వర్తిస్తుంది. ఆ తేదీ తర్వాత యూఏఎన్కు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగులు తమ వివరాలను సవరించుకునేందుకు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన పని లేదని మంత్రి అయితే తెలిపారు. 2017 అక్టోబర్ 1 నాటికి ముందు యూఏఎన్ నెంబర్ జారీ అయి ఉంటే కనుక తన ఉద్యోగి వివరాలను ఈపీఎఫ్ఓ అనుమతితో యజమాని సవరించవచ్చు. ఒకవేళ ఆధార్ అనుసంధానం కాని సందర్భాల్లో వివరాల సవరణకై వారి యొక్క అభ్యర్థనలు యాజమాన్యానికి సమర్పించాలి. అభ్యర్థనను పరిశీలించాక యాజమాన్యం దాన్ని ఈపీఎఫ్ఓకి పంపుతుంది. ఈ గతంలో ఇలా జరిగింది. ఈ సరళీకృత విధానం వల్ల సమస్యలున్న వారిలో 45% మంది ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా తమ వివరాలను సవరించుకోగలుగుతారు. మిగిలిన వారు మాత్రం యాజమాన్యం ద్వారానే సవరణలు చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరు అంటే యూఏఎన్ నెంబర్ లేనివారు. యూఏఎన్ నెంబర్ ఉండి ఆధార్ లింక్ అయి ఉంటే కనుక మీ ఆధార్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మీరు లాగిన్ అయ్యి మీ వ్యక్తిగత వివరాలను ఏవైనా తప్పులు ఉంటే కనుక మార్చుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.